నమస్తే మేడం, అందరికీ నమస్కారం. సారీ మేడం. అదే నేను చూస్తున్నాను అక్కడ ఇంకా ఆహ్, అది అన్‌మ్యూట్ ఇస్తలేరు అనేసి. ఓకే. సారీ. లేదు మేడం. అంటే నేము వేరే ఉంది. అదే సెర్చ్ చేశాను. విజయ్ కోట అంటే ఓకే. విజయ ఓకే. మేడం అని. నేను 5 మినిట్స్ బిఫోరే జాయిన్ అయ్యాను అందులో 6 కంటే. ఓకే మేడం. ఓకే. ఓకే. ధన్యవాదాలు మేడం. క్లాస్‌కి స్వాగతం. మళ్ళీ ఓకే. మాకు పాత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపు సబ్జెక్ట్ మళ్ళీ మీరు ముందుకు తీసుకొచ్చినందుకు థాంక్ యూ మేడం. ఓకే. థాంక్ యూ. మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాలమ్మకి నా యొక్క ప్రణామాలు. అందరికీ నా యొక్క నమస్కారము. నా పేరు విజయ. నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. మరి మనము గత 2 డేస్ నుండి పత్రిజీ గారు లాక్‌డౌన్‌లో ఇచ్చిన ఎన్నో సందేశాలు ఒక బుక్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఇది అండి ఆ బుక్కు. పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపులు. సో, మరి ఆ బుక్కులోని ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని, ఆ సందేశం ద్వారా సార్ ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం కొంచెం తెలుసుకుందామండి. ఆ టాపిక్ వచ్చేసి ఎందుకు, ఏమిటి, ఎలా? ఇది ఒక సినిమాలో బాబు మోహన్ గారు వాడేవారు. ఎందుకు, ఏమిటి, ఎలా? అంటే అక్కడ తను ఎంతో అమాయకంగా ఏమీ తెలియనితనంగా వర్డ్స్ ఉపయోగించాడు. కానీ సారు దాన్ని కూడా ఇక్కడ స్పిరిచువాలిటీలోకి తీసుకొచ్చి దాని పట్ల ఎంతో అద్భుతమైన వివరణ ఇస్తారు మనకి. ఎందుకు, ఏమిటి, ఎలా? 3 పదాలున్నాయిక్కడ. ఏమిటి అనేది మనకి తెలుసు. అది ప్రెజెంట్ సిట్యుయేషన్. మరి దానికి మనకి సొల్యూషన్ కావాలి, పరిష్కారం కావాలి అంటే ఎందుకు అనేది మనకు తెలియాలి. అంటే కారణం ఎందుకు అనేది. ఎందుకు అనే ఆ కారణం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎలా మరి ఎలా పరిష్కారం కావాలి అది మనకి ఆ సొల్యూషన్ అనేది ప్రాపర్‌గా ఉంటుందన్నమాట. అది పూర్వము, ఇది పరము. ఏమిటి అనేది మధ్యలో ఉంది. 3 అంశాలున్నాయి ఇక్కడ. 1 ఎందుకు, 2 ఏమిటి, 3 ఎలా. ఏమిటి అనేది మన కళ్ళ ముందుంది ప్రస్తుతము. అది కంటికి కనిపిస్తుంది. అదొక సమస్య కావచ్చు, ఒక జబ్బు కావచ్చు, ఒక సిట్యుయేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సంఘటన కావచ్చు. మరి దానికి కారణం ఎక్కడుంటుంది? గతంలో అంటే గత జన్మ కావచ్చు, ఈ లైఫ్‌లో గతంలో కావచ్చు. ఆ కారణమే ఏమి ఎందుకు అనేది కారణం. ఆ ఎందుకు అనే కారణాన్ని తెలుసుకుంటే, ఈ కార్యానికి సొల్యూషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎలా? మరిక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్‌తో సార్ ఎంతో చక్కగా దీన్ని తెలియజేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తలకాయ నొప్పొచ్చింది. ఏం చేస్తాము తలకాయ నొప్పి రాగానే? ఓ మందు బిల్లేసుకుంటాము, జండు బామ్ రాసుకుంటాము, ఏదో ఏదో చేస్తూ ఉంటాము మన వేళ మనము. అయితే మనకి తలకాయ నొప్పొచ్చింది అంటే దానికి 2 కారణాలుంటాయి. ఏమిటి అనేది తలనొప్పి. మరి ఎందుకొచ్చిందది? ఏం కారణాలు అంటే, ఒకటి మనము గతంలో ఈ తలకాయ నొప్పిని ఎవరికో ఇచ్చి ఉన్నాము. అంటే ఎలా ఇస్తాము? మన యొక్క సరికాని భాషణ ద్వారా. ఏదో వాళ్ళకి చెప్పి, చేసి మనం ఏం జేస్తాము వాళ్ళ బుర్రంతా వేడెక్కిస్తాము. ఆ రకంగా మనం వాళ్ళకిచ్చాం కాబట్టి కర్మ సూత్రం ఏంటి మరి? మనం ఎవరికి ఏదిస్తే తిరిగి దానిని మనము అది పొందుతాము. అది మన జీవితంలోకి వచ్చి తీరుతుంది. అంతే కదండీ! అందుకని మరి ఇక్కడ కారణం ఒకటి ఇదై ఉండొచ్చు. లేదు మనము ఇంకొకరికి తలకాయ నొప్పి రావడానికి మనం అనుమతినిచ్చాము. యాక్సెప్ట్ చేశాము. అంటే వాళ్ళొస్తారు మన దగ్గరికి. ఏవో వాళ్ళ కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యల గురించి వాళ్ళు ఏకరువు పెడుతూ ఉంటారు. మనం ఏం చేస్తాము? మన చెవులు వాళ్ళకి అప్పగించేసి వింటూ ఉంటాము. అప్పుడు వాళ్ళెళ్ళిపోయిన తర్వాత కానీ మనకి తెలియదు. ఓహో! అబ్బా! తలనొప్పి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైతుంది.
అరే అనవసరంగానే నా మైండ్లోకి చెత్తంతా పోగు చేసుకున్నాను. మరి ఇక్కడ కారణం తెలిసిందనుకోండి, సొల్యూషన్ ఈజీగా ఉంటుందన్నమాట. మరి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఒకటి, మనము ఏ నొప్పి, ఏ బాధ ఇతరులకి కలిగించొద్దు. రెండోది, ఇతరులు మనకి కలిగించడానికి మనం అనుమతినివ్వొద్దు, అంగీకరించొద్దు. మనం అనుమతిస్తేనే, యాక్సెప్ట్ చేస్తేనే ఏదైనా మన జీవితంలోకి వస్తుంది. అనుమతించకుండా ఏది రాదు. అక్కడ నేర్చుకోవాల్సింది ఎప్పుడైతే పాఠం నేర్చుకుంటామో అది మన జీవితంలో నుండి వెళ్ళిపోతుందన్నమాట. మరి ఇంకొక ఉదాహరణ చూద్దామండి. ద్రౌపది మనందరికీ తెలుసు, పాండవుల భార్య. మరి అందరికీ జనరల్‌గా ఒక భర్తకి, ఒక భార్యకి ఒక భర్తే ఉంటాడు. కానీ ఇక్కడ పాంచాలి ద్రౌపదికి 5గురు భార్యలున్నారు కదా! ద్రౌపదికి ఐదుగురు భార్యలున్నారు. ఇది మాత్రం మనకి తెలిసిందే. ఓకే. ఏమిటి అనేది తెలిసిందిక్కడ. 5గురు భర్తలున్నారు ద్రౌపదికి. మరిక్కడ ఎందుకు చూద్దామండి. కారణం చూద్దాము. కార్యమనేది భౌతిక ప్రపంచానికి, ఫిజికల్ వరల్డ్‌కి సంబంధించిందైతే, కంటికి కనిపించేదైతే, కారణము సూక్ష్మ తలానికి సంబంధించింది. అది కంటికి కనిపించనిది. కానీ కారణము ఉంది కాబట్టే కార్యం ఉందిక్కడ. దీన్నే కారణ కార్య సంబంధము, కార్యకారణ సంబంధము అని చెప్తారు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉండి తీరుతుంది. కారణం లేకుండా ఏ కార్యము ఉండదు. మరి ఆ ద్రౌపదికి 5గురు భర్తలు ఎందుకొచ్చారు అంటే, ఒకానొక జన్మలో ద్రౌపది తపస్సు చేసిందంట. తపస్సు చేసి వరాన్ని కోరుకుంది. ఏం కోరుకుంది? నాకు ధర్మాత్ముడు, వీరుడు, మంచివాడు, తర్వాత ఆహ్, అమాయకుడు, ఇలా బలశాలి, ఇలాంటి గుణాలతో ఆ క్యారెక్టరిస్టిక్‌తో ఉన్నటువంటి ఆ భర్త నాకు కావాలి అని కోరుకుంది. అప్పుడు భగవంతుడు, తల్లి నీ కోరిక నెరవేరుతుంది. కానీ ఇప్పుడు కాదు, ఇంకొక జన్మలో అని చెప్పి తథాస్తు అనేస్తారు. మరి దాని కారణం వల్లనే ఆ గత జన్మలో తను తపస్సు చేసి పొందిన వరం కారణంగానే మరి ద్రౌపదికి 5గురు భర్తలకి భార్య అయిందన్నమాట. మరి అట్లాగే ఒక దగ్గర పొగొస్తుంది. మనం ఏం చేస్తాము? పొగ ఎక్కడి నుండి వస్తుంది? పొగ అనేది ఏమిటి? మరి పొగకి కారణం ఏంటి? నిప్పు కదా! నిప్పు ఉంది కాబట్టే పొగొస్తుంది. మనం నీళ్లు తీసుకెళ్లి పొగ మీద చల్లితే పొగ పోతుందా? టెంపరరీగా పోయినట్టు అనిపించొచ్చు. కానీ పొగ పూర్తిగా వెళ్ళిపోదు. నీళ్లు ఎక్కడ చల్లాలి? నీళ్ళెక్కడ పొయ్యాలి? నిప్పు మీద పొయ్యాలి. నిప్పు మీద నీళ్లు పోస్తే పొగ వెళ్ళిపోతుంది. నిప్పు అనేది ఇక్కడ ఎందుకు అనేది నిప్పు. కారణం నిప్పు. నిప్పు ఉంది కాబట్టి పొగ వచ్చింది. కాబట్టి పొగకి కారణం నిప్పు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, నిప్పు మీద నీళ్ళు చల్లుతామో, పొగ ఎళ్ళిపోతుంది. ఎలా అనేది అయిపోయింది. పరిష్కారం వచ్చేసింది మనకి. ఆ పొగకి కారణం తెలియాలి. మరట్లాగే ఒక జబ్బొచ్చింది. ఓ క్యాన్సర్ వచ్చింది అనుకోండి. పూర్వజన్మ కృతం పాపరూపేణ పీడ్యతే అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్తారు. అంటే గత జన్మలో చేసిన పాపమే మనకొక జబ్బుగా వస్తుంది, రోగంగా వస్తుంది అని చెప్తారు. మనం ఏం చేస్తాము? జబ్బొచ్చిందనగానే మరి డాక్టర్ దగ్గరికెళ్తాము. క్యాన్సర్ అనగానే కీమో చేయించుకో అంటారు. తర్వాత అలాగే ఎన్నో ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటారక్కడ. కానీ కారణమేంటి? ఆ క్యాన్సర్ అనే జబ్బుకి కారణం ఎక్కడుంది? గతంలో ఉంది. గత జన్మలో ఉంది.
మరి ఆ కారణం తెలుసుకున్నప్పుడు ఆ సమస్య ప్రాపర్ గా కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రకరకాల జ్వరాలు ఉంటాయి కదండి. హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్ ఏం చేస్తాడు? ఫస్ట్ జ్వరము అనగానే ఎంత టెంపరేచర్ ఉందో చూసి ఏదో మాత్రలు రాస్తాడు. తగ్గలేదనుకోండి, మళ్ళీ 2 రోజులకెళ్తే, అప్పుడు 2, 3 రోజులకెళ్తే అప్పుడేం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు. పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసినప్పుడు అప్పుడు ఫైండ్ ఔట్ అవుతుంది. తెలిసిపోతుంది. ఓహో! ఈ జ్వరానికి కారణం మలేరియా, వైరస్సు ఇలాగ తెలుస్తుంది. అప్పుడు ప్రాపర్ మెడిసిన్ అక్కడ అందుతుంది. అప్పుడు వెళ్ళిపోతుంది. మరి ఆ జ్వరం తగ్గిపోతుంది. అంటే ఒక పనిని కారణం తెలుసుకొని దానికి పరిష్కారం, ఒక పనికి, ఒక సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. లేదు కారణం తెలియకుండా కూడా మనం పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. కానీ కారణం తెలుసుకొని గనుక మనము పరిష్కారం చేస్తే అది పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది. ఈజీగా వెళ్ళిపోతుంది. మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, లెక్కలు చేసేటప్పుడు అక్కడ ఒక ఫార్ములా ఉంటుంది ఒక లెక్క చెయ్యాలి అంటే. ఫార్ములా లేకుండా కూడా లెక్క చేయొచ్చు. అలాగే ఫార్ములాతోని కూడా చెయ్యొచ్చు. అదే ఫార్ములాను ఉపయోగించినమనుకోండి, లెక్క ఈజీగా చేస్తాము. చిటికెలో చేస్తాము. అంటే ఫార్ములా ద్వారా మనకి ఈజీ అయిపోతుందది. అలాగా మరి కార్యం ఉన్నప్పుడు దానికి కారణాన్ని తెలుసుకొని పరిష్కారం వెతకాలి. మరి ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దామండి. మనకి దశరథుడు తెలుసు. శ్రీరామచంద్రుడి తండ్రి గారు. మరి అతడికి ఎలాంటి మరణం వచ్చింది? పుత్ర వియోగముతో మరణం వచ్చింది. ఎందుకు చనిపోయాడైనా? రాముడు అడవిలోకి వెళ్ళిపోతే ఆ బాధను తట్టుకోలేక, భరించలేక కొంతకాలానికి ఆ బాధతో చనిపోయాడాయన. జబ్బుతో కాదు. ఆ పుత్ర వియోగం అనేటువంటి ఆ దుఃఖాన్ని తాను అధిగమించలేక చనిపోయాడు. మరి దానికి కారణం ఏంటి అంటే, ఒకానొక జన్మలో దశరథుడు అప్పుడు కూడా రాజు. ఆయన వేటకు వెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు ఆయనకి శబ్దబేరి విద్య తెలుసు. అంటే శబ్దబేరి విద్య అంటే ఒక దగ్గర నుండి వచ్చేటువంటి శబ్దాన్ని అది గ్రహించి బాణం వేస్తారు కంటితో చూడకుండానే. అది జంతువు అనే విషయం. అలాగా మరి ఒక ఋషి పుత్రుడు, వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు అంధులు, గుడ్డివారు. వాళ్ళకి దాహం వేస్తుంటే నదికి వెళ్తాడు నీరు తేవడానికి. ఆయన నీరు పడుతున్నప్పుడు ఆ నీటి శబ్దం ఎలాగా ఉంటుందంటే, ఒక జంతువు నీళ్లు తాగుతుంటే వచ్చే శబ్దం లాగా ఆయనకు అనిపించి వెంటనే బాణం వేస్తాడు. బాణం వేయగానే మరి ఆ ఋషిపుత్రుడు అక్కడికక్కడే మరణిస్తాడు. మరి ఇతను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ తను రాజు కదా, తనకంటే ఒక ధర్మం ఉంటుంది కదా, ఆ ధర్మాన్ని తను ఫాలో అయ్యాడు. నా వల్ల తప్పు జరిగింది అని తెలుసుకున్నాడు. ఎలాగైనా సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఆ నీరు తీసుకొని ఆ ఋషి పుత్రుడి యొక్క తల్లి తండ్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళు అంధులైనప్పటికీ వాళ్ళ దగ్గరకు వచ్చింది తన కొడుకు కాదు అని వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించి, ఎవరు మీరు? మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అభద్రతలో ఉన్నారు. ఇద్దరికీ కళ్ళు లేవు కదా, అంధులు, పైగా వృద్ధులు. అంటే అప్పుడు జరిగింది చెప్తాడు దశరథుడు. క్షమాపణ కూడా కోరుతాడు. కానీ ఆ వృద్ధులైన ఆ తల్లి తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అతన్ని క్షమించలేకపోయారు. అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? శాపం ఇస్తారు. నువ్వు కూడా పుత్రశోకంతో మరణింతుగాక అనేసి. వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళు కాబట్టి మరి వాళ్ళ ఆ మాటకి ఆ శక్తి ఉంది. అక్కడ ఆ జన్మలో అతడు చేసినటువంటి ఆ పాపము వల్ల మరి ఈ జన్మలో దశరథ మహారాజు పుత్రశోకంతో మరణాన్ని పొందాల్సి వచ్చింది.
ఇలాగుంటాయి, ఎన్నో చిక్కుముడులు ఉంటాయి. చిక్కుముడిని మనము ప్రాపర్గా గనుక విప్పుతూ ఉంటే చిక్కుముడి వెళ్ళిపోతుంది. కానీ ఆ విప్పే విధానం తెలియాలి మనకి. మరి దానికోసమే ఈ పునర్జన్మ, ఈ కర్మ సిద్ధాంతం మనకి తెలియాలి. తెలిసినప్పుడు హైగా ఉంటుంది. ఏదొచ్చినా కూడా మనం ప్రాపర్గా వాటిని సొల్యూషన్ తీసుకోవచ్చు. మరి అర్జునుడు వస్తాడు వాళ్ళమ్మ కుంతి దగ్గరికి. అమ్మా, నేను నీకు బహుమతి తెచ్చాను అంటాడు. వాళ్ళమ్మ లోపల ఎక్కడో ఉంది. తనకేంటి అంటే 5 కొడుకుల్లో ఎవరు ఏది సంపాదించి తెచ్చినా అందరినీ సమానంగా పంచుకో అని చెప్తుంది. ఆ తల్లి ప్రేమ అలాంటిది. అందుచేత వెంటనే నాయనా అందరూ పంచేసుకోండి అంటుంది. అప్పుడు అర్జునుడికి, ద్రౌపదికి దిమ్మ తిరిగిపోయింది. అలాంటి మాట వచ్చేసరికి తల్లి దగ్గర నుండి ఇప్పుడు ఏం చెయ్యాలి? భీష్మ పితామహ దగ్గరికి వెళ్తారు. నాయనా, దీన్ని మీరే పరిష్కరించుకోండి అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి పోతారు. ఇది మీ కుటుంబ సమస్య, దీన్ని మీరే పరిష్కరించుకోండి అంటారు. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు మరి సర్వాంతర్యామి, గొప్ప జ్ఞాని, కానీ వాళ్ళకి ఎందుకు పరిష్కారం సూచించలేదు మరి? అంటే ఇక్కడ ఆ శ్రీకృష్ణ భగవాన్ మనకి నేర్పిస్తుంది, పత్రిజీ నేర్పిస్తుంది ఒకటే. ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. అప్పో దీపో భవ. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఒకరి ఒక వ్యక్తిగత జీవితంలోకి ఇంకొకరు జోక్యం కల్పించుకోకూడదు. అది ధర్మం కాదు. ఎవరి సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి. ఇది మనకి నేర్పించారు అక్కడ ఈ సంఘటన ద్వారా. మరి ఆ కుటుంబంలో పెద్ద ఎవరు? ధర్మరాజు. ఇంకా ఆయనకి తప్పదు కదా. ఇక ఆయన ఏం చెప్తాడు? అమ్మ మాట తప్పదు. కన్న తల్లికి అంత గౌరవం ఇచ్చేవారు వారు. ఎందుకంటే వాళ్ళందరూ ధర్మాత్ములు. తల్లి మాటకి అంత విలువిచ్చారు. కాబట్టే మరి ఆ యుద్ధంలో విజయాన్ని పొందారు. ధర్మంలో ఉన్నారు కాబట్టి. మనము లైట్ గా తీసుకో అనుకుంటాము, లైట్ గా తీసేసుకుంటాము. అంటే లైట్ గా తీసుకోవాల్సిన వాటిని లైట్ గా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోవాల్సిన వాటిని సీరియస్ గా కూడా తీసుకోవాలి, ఆచరించాలి. తప్పదు కొన్ని. అంతటి ఆ ఆ నిశ్చలత కావాలి మనకి. మరి ఇంకొక ఉదాహరణ చూద్దామండి. మనకి ఆ మధ్యలో కరోనా వచ్చింది. ఏమిటి అంటే కరోనా. మరి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టేసింది. అందరూ జాగ్రత్తలు పాటించమన్నది. అందరూ జాగ్రత్తలు పాటించారు. ఆ రూల్స్ ఫాలో అయ్యారు. కానీ కరోనా అనేది ఒక అక్కడ జబ్బో సమస్య ఏదోటి అనుకుందాము. ఏమిటి, ఎందుకు అనేది ఎవరైనా ఆలోచించారా? సొల్యూషన్ కాదక్కడ. జస్ట్ జాగ్రత్తలు తీసుకున్నాం మనము. పర్మనెంట్ సొల్యూషన్ కాదది. ఎందుకు వచ్చింది కరోనా? కారణం ఏంటి? మనకి నేర్పించడానికి వచ్చింది. నేను అప్పుడు ధ్యానంలో కూర్చొని నేను తెలుసుకున్నాను ఈ ట్రూత్ని. అరే, ఒక చిన్న వైరస్ కి అంత శక్తి ఎలా సాధ్యము? ప్రపంచాన్ని అంతా గడగడలాడిస్తుంది, ఇళ్లలో కూర్చోబెడుతుంది. స్కూళ్ళు, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని మానుకొని కూర్చుంటున్నారంటే అది ఎంత శక్తివంతమైంది ఉంటది. అంత శక్తి దానికి ఎక్కడది అసలు? మన జీవితాల మీద ఇంత ప్రభావాన్ని ఎందుకు చూపిస్తుంది అసలు? అప్పుడు నాకొచ్చిన సమాధానం, అది ప్రకృతి శక్తి, అది భగవంతుడి సృష్టి, మనకి నేర్పించడానికి వచ్చింది.
కరుణతో జీవించండి అని, హింస మానండి అని. ప్రకృతి కన్న తల్లి లాంటిదండి. తల్లి మాక్సిమం ఎప్పుడు కూడా తన బిడ్డలకి ఎలాంటి కష్టము, బాధ కలగకూడదనే చూస్తుంది. వాళ్ళ కష్టాన్ని, బాధని కూడా తనే భరిస్తుంది. కొంతవరకు భరించేంత వరకు భరించగలుగుతుంది. ఇక ఎప్పుడు తల్లి ఆ బిడ్డల్ని కోపం చేస్తుంది మరి? ఇక తప్పని పరిస్థితిలో వేరే మార్గం లేదు అనుకున్నప్పుడే మరి యాక్షన్ తీసుకుంటుంది. మరి అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నా కూడా మనం ఏమన్నా రియలైజ్ అయ్యామా? రియలైజ్ కాకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇది నా ఇష్టము, నా ఇష్టం వచ్చింది నేను తింటా, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా నువ్వు అనుకుంటున్నావు. ఓకే, మనకు ఆ ఫ్రీ విల్ ఉంది. యథా ఇచ్చేసి తదా కురు అని చెప్పేశారు కదా శ్రీకృష్ణ భగవానుడే. ఇంకా అంతకంటే ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు మనకి? కానీ నీకు నచ్చినట్టు నువ్వుండు, నీకు నచ్చినట్టు నచ్చింది నువ్వు తిను. కానీ ప్రకృతి కూడా తను చెయ్యాల్సింది తను చేస్తది. తను బ్యాలెన్స్ లో ఉండాలి కదా. ఉండడానికి కోసము తను ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటుంది. మరి ఆ చర్యలు మళ్ళీ మనకి బాధను కలిగించొద్దు, ఇలాంటివి మళ్ళీ రావద్దు అనేటువంటి ఒక రియలైజేషన్ కనుక మనకి అలాంటి ఒక ఆ నేచర్, ఆ ప్రకృతి మనకి నేర్పించినప్పుడు పాఠం మనం నేర్చుకోకపోతే మరి మళ్ళీ ఏదో ఒక టైంలో మళ్ళీ వస్తుంది అవసరమైతే. తప్పదు అది. ఎందుకంటే అక్కడ నేర్చుకోలేదు కాబట్టి మనం. సో అందుకే మరి ప్రతి దానికి కారణం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ భూమి మీద వేడి అధికంగా ఉంది, చలి తగ్గింది, వర్షాలు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, చెట్లన్నీ నరకబడుతున్నాయి, గుట్టలన్నీ కూలగొడుతున్నారు, పగలగొడుతున్నారు బిల్డింగ్లు కట్టడానికి కోసం. ఇదంతా సరి అయినదేనా? మరి హింస పెరిగిపోయింది. మరి దాని వల్ల ఏమైంది అంటే మనకి పైన ఉండేటువంటి భూమికి రక్షణగా ఉన్నటువంటి ఓజోన్ పొరకి హోల్స్ పడ్డాయి. భూగర్భ నిలువలు, నీరు నిలువ ఉంటుంది భూమి గర్భం లోపల. ఆ నీరంతా కూడా డ్రై అయిపోయింది. భూమి నిస్సారం అయిపోయింది. భూమికి కొన్ని సూక్ష్మ జీవుల ద్వారా భూమి సారవంతం అవుతుంది. యాక్చువల్ గా అది న్యాచురల్ గానే అవుతుంది ప్రాసెస్. కానీ ఆ భూమి మీద, భూమి లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ జీవులన్నీ కూడా ఈ హింస తాలూకు ఆ చర్యల ద్వారా నశించిపోయాయి. ఆ భూమి లోపల సారం నిస్సారం అయిపోయింది. ఈ చెట్లు ఎలా మరి పచ్చగా ఉంటున్నాయి? ఇన్ని సంవత్సరాలైనా కూడా మనం ఏమన్నా వెళ్ళి నీళ్లు పోస్తున్నామా బయట ఉన్న చెట్లకి, అడవుల్లో ఉన్న చెట్లకి? కేవలము వర్షాధారంగా. ఆ వర్షాలు పడ్డప్పుడు ఏం చేస్తుందంటే నీరు కాస్త లోపలి పొరల్లో అది ఇంకి ఉంటుంది, అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. కొంతకాలము వర్షాలు లేకపోయినా కూడా చెట్టు ఏం చేస్తుందంటే ఆ వేర్లు ఎక్కడైతే నీరు అబ్జార్బ్ అయి ఉందో ఆ వేర్లు అక్కడి వరకు వెళ్ళి ఆ నీటిని తీసుకొని అవి సురక్షితంగా ఉంటాయి. మరి ఇప్పుడు భూమిలో, ఆ భూగర్భంలో ఆ నీరు డ్రై అయిపోయింది, వాటర్ లేదు ఇప్పుడు. మరి ఇంకా చెట్ల పరిస్థితి ఏంటి? చెట్లే కదా మానవుడి మనుగడకు ఆధారము. సూర్యుడు, పంచభూతాలు, చంద్రుడు, వీటన్నింటి ద్వారానే కదా మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఇవన్నీ ఎవరు ఆలోచించుకోవాలి? ఎవరు చూసుకోవాలి? మనమే. మన రక్షణ మనమే చూసుకోవాలి. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. మనము పాపం చేస్తే రోగం వస్తుంది, పుణ్యం చేస్తే భోగం వస్తుంది. ధ్యానం చేస్తే మరి
జ్ఞానం వస్తుంది. అందుకే ధ్యానివిక, జ్ఞానివిక, ధ్యానీ భవ, జ్ఞానీ భవ. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈ భూమండలం మీద పత్రిజీ ద్వారా సృష్టించబడినటువంటి ఈ పిఎస్ఎస్ఎం ఎంతో విస్తారంగా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తుంది, నలుమూలలకు అందిస్తుంది. ఎందుకంటే ఈ సమస్త మానవాళి లోపల ఇప్పుడు ఒక మేల్కొలుపు అనేది రావాలి. మనము బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నాము. మరి బయట ప్రపంచము మన యొక్క మనోప్రపంచానికి అది అద్దము వంటిది. మన అంతర్ప్రపంచానికి అది రిఫ్లెక్షన్. మరి అక్కడ శాంతి ఉందా? అక్కడ సామరస్యం ఉంటుందా? ఎలా జీవిస్తున్నాం మరి మనము? తోటి ప్రాణులను మనం ఎలా చూస్తున్నాము? వాటి బాధ మనకు అర్థమవుతుందా? మన బాధే మనకి తెలియట్లేదు. మనకేం కావాలో మనకే తెలియదు. మనం ఎలా ఉన్నామో మనకే తెలియదు. ఇంకా ఎదుటి వారిని ఎక్కడ అర్థం చేసుకుంటాం మరి? అందుకోసమే ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ మనకు అర్థం కావాలి అంటే మరి కారణాలు కూడా తెలుసుకోవాలి. అప్పుడు కార్యము చక్కబెట్టబడుతుంది. నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉండేదండి. పైల్స్ అంటారు. మరి దానికోసం నేను ఎంతో ఆహార నియమాలు పాటించేదాన్ని ధ్యానంలోకి రాకముందు. అయినా కూడా అది నన్ను ఇబ్బంది పెట్టేది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక దాదాపు 10 years అవుతుంది. అది కంప్లీట్ గా వెళ్ళిపోయింది నా లైఫ్ నుండి. ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. నేను ఏ గోళీ, ఏ సూది, ఏ మందు వాడలేదు దానికోసం. అలాగని ఏ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా నేను ఫాలో అవ్వలేదు ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఏమిటి అనేది ఇది హెల్త్ ఇష్యూ. అది ఎందుకు వచ్చింది? నేను కారణం తెలుసుకున్నాను. ఓకే, నేను గత జన్మలో చేసిన దాని వల్లనే నాకు ఇది వచ్చింది. ఆ కర్మ ఫలితమే. దానికోసం నేనేం చేశాను? ధ్యానం చేశాను, ధర్మంలో ఉన్నాను, సేవలో ఉన్నాను. కాబట్టి కంప్లీట్ గా వెళ్ళిపోయింది అది. ఎవరికైనా వెళ్ళిపోతాయండి. కానీ దానికి తగ్గ మరి ఆ డోస్ మనం వెయ్యాలి. ఏ డోస్ వెయ్యాలి? ఆ విశ్వమయ ప్రాణశక్తి ఈ డోసును ప్రాపర్ గా వేస్తూ ప్రాపర్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అలాగే అందరి కోసం మనం పని చేశామనుకోండి, ఎందుకు చూసుకోదు? ప్రకృతి మనల్ని తప్పకుండా చూసుకుంటుంది. ప్రకృతి అంటే మనము ప్రకృతి వేరు కాదు. మనమే ప్రకృతి. ప్రకృతే మనమై ఉన్నాము. మరి ప్రకృతే మనమైనప్పుడు మనల్ని మనం చూసుకోమా? మన బాగోగులు మనం చూసుకోమా? తప్పకుండా చూసుకుంటాము. కాకపోతే మరి తెలియాలి మనకి ఏది మంచి, ఏది చెడు. మరి ఇంకొక ఎగ్జాంపుల్, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారో ఇక్కడ సారథిల్లా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మరి బుద్ధ భగవానుడు ఉన్నాడు. బుద్ధ భగవానుడి దగ్గరికి బుద్ధ భగవానుడు ఇలా భిక్షాటన చేసేవాడు కదా. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడంట. వెళితే అక్కడ ఆవిడ ఏంటి అంటే, తను ఒక రాజకుమారుడు కదా, చక్కగా బలంగా దృఢంగా ఉంటాడు కదా, నువ్వంతా అట్టాకట్టా ఉన్నావు, చక్కగా పని చేసుకొని బ్రతకక ఏంటి నువ్వెందుకు అడుక్కు తింటున్నావు అని చెప్పి ఆమె నానా మాటలు తిట్టిందంట. ఆమె తిడుతున్నంతసేపు మౌనంగా వింటూ ఉన్నాడంట బుద్ధ భగవానుడు. తరువాత ఆమె ఇంకా తిట్టడం అయిపోయిన తర్వాత నాకొక పావులా ఇయ్యి అని అడిగాడంట బుద్ధ భగవానుడు. ఇంకా నేను ఎంత తిట్టినా నువ్వు డబ్బులు అడుగుతున్నావా? నీ బతికి ఇంతే అని చెప్పి పావులా తీసి ఆ బుద్ధుడి చేతిలో పెడుతుందంట. అప్పుడు బుద్ధ భగవానుడు నాకొద్దు అంటాడంట. అదేంటి, నువ్వే కదా, నువ్వు అడిగావని ఇస్తున్నా, మళ్ళీ వద్దంటావేంటి అంటే, ఇప్పుడు నువ్వు పావలా ఇచ్చావు, నేను వద్దన్నాను,
మళ్ళా తన జేబులో తనను తీసేసుకుంది వద్దన్నాడు కాబట్టి. ఈ పావులా ఎక్కడికి వెళ్ళాయి? మళ్ళీ నువ్వే తీసేసుకున్నావు కదా. అలాగే నువ్వు ఇప్పటి వరకు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోలేదు, నేను స్వీకరించలేదు. నువ్వు ఇచ్చావు కానీ నేను తీసుకోలేదు. మరి అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? నీ దగ్గరికే వెళ్ళిపోతాయి. అలాగా మరి ఎదుటి వాళ్ళు నుండి మనం కూడా ఏం స్వీకరించాలి, ఏం స్వీకరించొద్దు అది మనకి తెలియాలి. అనవసరంగా మనల్ని ఎవరైనా కోపం చేస్తుంటారు, మాటలు అంటుంటారు, బ్లేమ్ చేస్తుంటారు. ఎన్నో ఉంటాయి సిచ్యువేషన్స్. అప్పుడు మనము ఆ బుద్ధిని ఉపయోగించాలి. ఇక్కడ నా తప్పేమన్నా ఉందా? ఉంటే సరి చేసుకోవాలి. ఓకే, ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటా నేను. ఒక రియలైజేషన్ రావాలి. లేదు, అది అక్కడ మన తప్పేమీ లేదు కాబట్టి అక్కడ ఇగ్నోర్ చేసేసేయాలి. చేసినప్పుడు మనకు ఆ తలకాయ నొప్పి రాదు. మరి అట్లాగే బుద్ధ భగవానుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత 3 విషయాలు చూస్తాడు. ఒక చావు చూస్తాడు, ఒకటి జబ్బు చూస్తాడు, తర్వాత ఒక వృద్ధుణ్ణి చూస్తాడు, తన రథసారథి అయిన చెన్నుని అడుగుతాడు, ఇవి నాకు కూడా వస్తాయా? ఎప్పుడు ఆయన రాజభవనంలోనే ఉండి పెంచబడ్డాడు. స్వామీజీ మీకు కూడా వస్తాయి అవునా అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడిపోయాడు. ఎందుకు దుఃఖం ఎందుకుంది అని చెప్పి ఏం చేశాడు? ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళి దుఃఖానికి కారణాన్ని తెలుసుకున్నాడు. ఏమిటా కారణము? తృష్ణ, అంటే మితిమీరిన కోరికల వల్ల దుఃఖం ఉంది అని తెలుసుకున్నాడు. మళ్ళా తృష్ణకి కూడా కారణం ఉంటుంది కదా. మరి మితిమీరిన కోరికలు ఎందుకున్నాయి మానవులకు అంటే అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల అని తెలుసుకున్నాడు. ఏమిటి అంటే ఇక్కడ దుఃఖం ఉంది అనేది ఏమిటి, ఆయన ఎందుకు అనేది ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి 5.5 సంవత్సరాలు అందరి గురువులను వెతుక్కొని మరీ కలిసి వాళ్ళిచ్చిన సాధనలు చేసి తర్వాత ఆ సాధనల వల్ల వేటి వల్ల తనకు తృప్తి కలగక ఒకానొక రోజు బోధి వృక్షం కింద కూర్చొని సహజంగా తనలో జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను తనకే తెలియకుండా తాను కొంత సమయం గమనించడం ద్వారా తనలోకి తాను వెళ్ళిపోయి కారణం తెలుసుకున్నాడు. దుఃఖానికి కారణం అవిద్య, అజ్ఞానము. కారణం తెలుసుకున్నాడు కాబట్టి ఎలా పోతుంది మరి దుఃఖం అనే దానికి చక్కటి మార్గాన్ని చూపించాడు. అష్టాంగ మార్గము. ఆ అష్టాంగ మార్గాన్ని మరి తన శిష్యులకి అందరికీ బోధించాడు. మరి మనకి ఇక్కడ పత్రిజీ చూశారు భూమి మీద ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏంటి. ఇప్పుడు అందరికీ కావాల్సింది మరి జ్ఞానం కావాలి. మరి జ్ఞానాన్ని అందుకోవాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఒక మార్గం అవసరము. మళ్ళీ దాన్నే తీసుకొచ్చారు. మైత్రేయ బుద్ధుడుగా వచ్చారు భూమి మీదికి. ఆ దివ్య మార్గాన్ని అందరికీ సూచించారు. వేలాది మంది, లక్షలాది మంది ఆ మార్గంలో ప్రయాణం చేసి జ్ఞానాన్ని పొందుతూ అందరికీ పంచుతూ వాళ్ళ జన్మలకి కారణాలు తెలుసుకున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలకి కారణాలు, జబ్బులకి కారణాలు తెలుసుకొని ఎంతో చక్కగా ఈజీగా వాటి నుండి బయటికి రావడం అనేది జరిగింది. రియల్ గా కూడా మనము ఎంతో మందిని చూసామన్నమాట ఈ విధంగా. మరి అందుకోసమే మనకి పూర్వాపరాలు తెలియాలి, కారణం తెలియాలి. కారణం తెలిసినప్పుడు కార్యం అనేది మనకి తెలుస్తుంది. ఇంకా చివరగా మరి ధ్యానం ఎందుకు చెయ్యాలి అనే దాన్ని చక్కగా చెప్తారు సార్. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా మనకి చెప్పారనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. ఇది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప శ్లోకము.
కర్మలు చెయ్యడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మ ఫలాన్ని ఆశించరాదు అని చెప్తారు. ధ్యానం ఎందుకు చెయ్యాలి? ధ్యానం కోసం ధ్యానం చెయ్యాలి. ధ్యానం వల్ల మరి నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురు పెళ్లి కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని కాదు, ధ్యానం కోసం ధ్యానం చెయ్యండి. అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధంలో సహాయం చేయమంటే, నేను ఒక సైడ్ ఉంటాను, నా సైన్యం అంతా ఒక సైడ్ ఉంటుంది అని చెప్తాను. అప్పుడు అర్జునుడు నాకు నువ్వే కావాలి బావా అంటాడు. మరి అర్జునుడు అంటే ఇక్కడ ఏంటి? ధర్మమే ఆయన వైపు వచ్చేసింది. అలాగా మరి మనము కృష్ణుడు కావాలి అన్నప్పుడు కృష్ణుడితో పాటు కృష్ణుడు ఆయుధాలు కూడా ఉంటాయి అక్కడ. కృష్ణుడు ఏం చెప్తాడు? నేను మాత్రం ఆయుధం ముట్టుకోను పట్టుకోను అంటాడు. కానీ ఒకానొక టైంలో భీష్ముణ్ణి 10 రోజులైనా వీళ్ళు జయించలేకపోతున్నారని ఆయుధం పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇక్కడ అర్జునుడిని రెచ్చగొట్టడానికి కోసము. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? బావా నీ మాట నువ్వు వ్యర్థం చేసుకోవద్దు, నేను ఆయుధం పట్టనన్నావు, నేను చంపేస్తాను భీష్ముణ్ణి. అప్పటి వరకు ఉన్నటువంటి మోహము క్షయించింది. కృష్ణుడు ఎప్పుడైతే ఆయుధం పడతాడో అర్జునుడు యాక్టివేట్ అయిపోతాడు. అది కారణం అక్కడ. ఇలా ఎన్నో ఉంటాయి. మరి ధ్యానం కోసమే ధ్యానం చెయ్యాలి అని చెప్తారు మరి పత్రిజీ. మనము కర్మలు ఎలా చెయ్యాలి? నిష్కామ కర్మలు చెయ్యాలి. అంటే కోరికలు పెట్టుకొని కర్మలు చెయ్యొద్దు. దానివల్ల కోరిక పెట్టుకుంటే నీకు మోక్షం రాదు. కోరిక పెట్టుకున్నప్పుడు కోరిక ఫలిస్తుంది కావచ్చు, కానీ మళ్ళీ మనం జన్మలు ఎత్తాల్సిందే. ఆ మోహము క్షయించాలి అన్నా, అలాగే మోక్షం రావాలి అన్నా రావాల్సినవి అదే వస్తాయండి. కర్మ ఫలము ఎలాంటిది అంటే, మనం నడిచి వెళ్తున్నాము, మనతో పాటు నీడ ఎలాగా వస్తుందో, కర్మ చేసినప్పుడు కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా దాని సమయానికి అది వచ్చి తీరుతుంది. అందుకే మనం ఫలితాన్ని ఆశించకుండా పని మీద మాత్రమే మనము దృష్టి పెట్టాలి, మనము ధ్యాస పెట్టాలి అని చెప్తున్నారనమాట. సో మరి ఇది ఈరోజు ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన సందేశంలో పత్రిజీ మరి ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కార్యం ఉంది అంటే దానికి కారణం ఉంటుంది, గతంలో ఉంటుంది. దాన్ని కూడా తెలుసుకోండి. తెలుసుకుంటే ఎలా పోవాలో మరి మనకి తెలుస్తుంది. ఆ పరిష్కారం మనకి ఈజీ అవుతుంది. అలాగే ధ్యానాన్ని కోరికలు, వ్యక్తిగతమైన సంకల్పాలు పెట్టుకొని చెయ్యకండి అని చెప్తున్నారు. విశ్వ కళ్యాణకారకమైన పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకొని చేస్తాము అంటే అది మీ ఇష్టం. కానీ ఆత్మకి తెలుసు లోపలికి వచ్చే శక్తిని దేనికి ఉపయోగించాలో, అది సహజంగానే ఉపయోగిస్తుంది. దానికోసం మనం ఏమి పెట్టుకోవద్దు. పురుష ఉత్తములు, పురుష మధ్యములు, పురుష అధములు 3 రకాలు. పురుష అధములు పనే చెయ్యరు. పురుష మధ్యములు పనులు చేస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. పురుషోత్తములు మరి ఏదైనా పని చేస్తే ఆ పని కోసం అంకిత భావంతో పని పూర్తయ్యే వరకు చక్కగా అంకిత భావంతో శ్రద్ధతో చేస్తారు. అది మనం పురుషోత్తములం కావాలి. సో ఇంతటి జ్ఞానానికి మూలమైన పత్రిజీకి మరి ఒక్కసారి ప్రణామాలు, ధన్యవాదాలు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. పత్రిజీవి ప్రబోధాలలో రోజు కొంచెంగా తెలుసుకుంటున్నాం మేడం 3 రోజుల నుంచి. చాలా చక్కగా వివరించారు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే కర్మలు అంటే దుఃఖము, ఎలా ప్రకృతి అంటే ప్రకృతి బాధ అంటే కోపం వచ్చినప్పుడు ప్రకృతికి ఎలా చూపిస్తుంది మన పైన రోగాల రూపంలో అనేది కూడా బాగా చెప్పారు మేడం. ఎలా ఆ కర్మని ఎలా పోగొట్టుకోవాలి మనం ధ్యానం ద్వారా అనేది కూడా చాలా బాగుంది మేడం. ఈరోజు టాపిక్ చాలా మంచిగా, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మహావతార్ ఫౌండేషన్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. మీకు కూడా మేడం, ఎంతో చక్కటి అద్భుతమైన ఈ అవకాశాన్ని ఇచ్చారు.
అందరికీ మరి ఒకసారి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరు వీడియోస్ ఆన్ చేసుకొని మేడం మాట్లాడిన దానిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మాట్లాడండి మాస్టర్స్. మేడం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి మేడం నమస్తే ఇప్పుడు. మేడం. ఓకే, నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం. ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఈ రామాయణం అయితే అన్నిట్లో భారతము అన్ని తీసుకుని వచ్చారు. గర్వనాడి అన్ని చాలా బాగుంది మేడం. ఎగ్జాంపుల్స్ బాగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ప్రతిరోజు కొన్ని నేర్చుకుంటున్నాం. చాలా బాగుంది మేడం ఈ రోజు కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరు ముందుకు రావాలి. ఇలా గ్రూప్ ఎనర్జీతో మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి మాస్టర్స్. కాబట్టి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మన కర్మలు ఏమైనా ఉన్నా కూడా మెల్లగా కరిగిపోతాయి మాస్టర్స్. అలా మేడం గారితో మాట్లాడినా కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి మాస్టర్స్. మేడం ఇంత చక్కని సందేశాలు మనకు ఇచ్చారు. అందరు ముందుకు రండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ మీరు మాట్లాడతారు మేడం, ఇంత చక్కగా మనకు సందేశం అందించారు కాబట్టి మీరు ఏం మాట్లాడతారో మేడం విని దానికి ఇంకా మనకు సబ్జెక్ట్ ఇస్తారు మాస్టర్స్. ముందుకు రండి అందరూ. మార్నింగ్ పనుల టైం కదా మేడం, పనుల్లో పడిపోయి వినుకుంటూ పనులు చేసుకుంటున్నారేమో. ఓకే మేడం. కృష్ణకుమారి మేడం అన్మ్యూట్ చేసుకున్నారుగా, మాట్లాడండి మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు మనకి జ్ఞానం ఉంది కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. కొంతమంది మనకి పుట్టుకతోనే బాగుండరు, హెల్త్ బాగుండదు, వాళ్ళకి బుద్ధి లేదు, తెలుసుకోలేకపోతారు. వాళ్ళకి ఎట్లా వస్తుందండి? వాళ్ళు ఎట్లా ఉంటారు మరిక? అందుకే కదమ్మా మనం అందరి దగ్గరికి చేరవేస్తున్నాము ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని. ఇప్పుడు అందరికి వెళ్తుందమ్మా. మనం చేసేది అదే. ఇప్పుడు ఈ భూమండలం అంతా, ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది అందుకే తీసుకొచ్చారు పత్రిజీ. ప్రతి ఒక్కరికి వెళ్తుంది, ఇప్పుడు ధ్యానం వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. అది కాదు మేడం, నేను అనేది ఇప్పుడు బుద్ధిపరంగా బుద్ధి ఎదక్కోకుండా పుడతారు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి. మనం అంటే ఇప్పుడు మనం అంటే మనకు తెలుసు, అన్ని వింటున్నాము, అర్థం చేసుకోగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాం, ఎవరికైనా చెప్పగలుగుతున్నాము. వాళ్ళు అసలు చెప్పలేరు, వాళ్ళకి ఆలోచన విధానం కూడా తెలియదు. అది నేను అనేది. అయితే వాళ్ళు ఆ జన్మను ఆ రకంగానే డిజైన్ చేసుకొని వస్తారమ్మా. అంటే ఈ లైఫ్ లో మెంటల్లీ ఒక హ్యాండిక్యాప్డ్ గా ఉండి వాళ్ళు, ఇక్కడ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక్క నిమిషం మేడం. వాళ్ళ మేనత్త గారంట ఒక సగం పిచ్చావిడ. ఓకే, ఆవిడతోని చాలా సఫర్ అవుతుందంట. వాళ్ళ ఇంట్లోనే, సారు వాళ్ళ ఇంట్లోనే ఉండేదంట మేనత్త. ఏంటి ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు ఇలా చేస్తుంది అని సార్ ఒకసారి చూశారంట ధ్యానంలో. చూస్తే ఆమె దానికంటే కొన్ని జన్మల ముందు, ఒకానొక జన్మలో ఒక పక్షులను బంధించి వాటి ఈకలను పీకుతూ ఆమె ఎంజాయ్ చేస్తుందంట. అంటే ఆ పక్షులకు హింస కలిగించిందంట. ఆ హింస వల్లనే ఇప్పుడు ఈ రకంగా మానసికంగా ఆమె ఇలాంటి స్థితిలో ఉంది అని చెప్పారు. అంటే ఇది వాళ్ళు అనుభవించాలి, ఇంకా దాన్ని ఏం చేయలేము. వాళ్ళు ఏదో జన్మల ఇతరులకో ఇతర జీవులకో చేసిందే ఈ జన్మలో ఒక మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ గా, అంటే మానసికంగా వాళ్ళు ఆ స్థితిని కొని తెచ్చుకున్నారనమాట. కాబట్టి అది వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళ కోసం మనం ఏమి చేయలేము. వాళ్ళ ఆ కర్మ నుండి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ లైఫ్ లో కావచ్చు, మళ్ళీ జన్మలో కావచ్చు, మళ్ళీ మార్గంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు ఎదుగుతారు. అది వాళ్ళ డిజైన్ అంతే అమ్మ. వాళ్ళ కోసం మనం ఏం చేయలేము, వాళ్ళేమి చేసుకోలేరు. ఓకే, అలాగా.
ధన్యవాదాలు మేడం. కాకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ధ్యానం మీకు చేస్తూ మీరు చక్కగా తీసేస్తాం మేడం. ఇంట్లో సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటే ఆ మంచి వైబ్రేషన్స్ అంటే మనం చక్కగా పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ పెడతాం కదా, దానికి ఎనర్జీ ఉంటుంది. అలా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చక్కటి డివైనిటీతో ఉంటే అది వాళ్ళకి కూడా కాస్త ఉపయోగపడుతుంది. వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది. అలాగే వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నారనుకోండి, ఇంట్లో పిరమిడ్లు పెట్టుకున్నారనుకోండి, పిరమిడ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే నెగటివిటీని అంతా పాజిటివ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. పిరమిడ్ శక్తి అనేది ఎంతో గొప్పది. ఆ ఎనర్జీ అలాగే పిరమిడ్ కింద పెట్టిన వాటర్ తాగడము, ఇలా ఈ రకంగా మనం చేయగలిగిన బయటికి వెళ్ళి వాళ్ళ కోసం చేస్తే గనక కాస్త వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే మనం వండే ఆహారము, ఇప్పుడు ధ్యాని శాకాహారి వండే ఆహారము ఒక దివ్య అమృతం అవుతుంది. ఆహారం ద్వారా కూడా వాళ్ళ లోపల పరివర్తన స్టార్ట్ అవుతుంది. మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాలశంకర్ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే. ఎందుకు ఏమిటి అని బాగా చెప్పారు మేడం. విషయాలని బాగా తెలుసుకున్నాము. ఇంకోటి మేడం, కోరిక అనేది ఉండకూడదా మేడం? కోరిక ఉండకూడదు అని కాదు, కోరిక ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ కోరిక ఎలాగంటే ఇక ఇది లేకపోతే నేను ఉండలేను అంత తీవ్రంగా ఉండొద్దు. ఇప్పుడు మీకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఓకే, అది మంచి కోరిక, అది కోరికే, మంచిదే. ఒక బైక్ కొనుక్కోవాలని ఉంది, ఇవన్నీ కోరికలు ఉండొచ్చు. కానీ అవి లేకపోతే నేను ఉండలేను, వాటి మీదనే ఫోకస్ చేస్తూ ఆ ఎక్స్పెక్టేషన్ లో అనుకున్న టైంకి అది రాలేదనుకోండి, అప్పుడు డిసప్పాయింట్ వస్తుంది, దుఃఖం వస్తుంది. కోరిక అత్యాశగా మారకూడదు. ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, అవన్నీ సహజమే. కానీ కోరిక కోసము ధ్యానంలో వచ్చే శక్తి అనేది అది డివైన్ ఎనర్జీ, దాన్ని వెచ్చించకూడదు. ధ్యానంలో కూర్చొని నాకు ఇల్లు కావాలి అని కోరిక పెట్టుకొని ధ్యానం చేయొద్దు. అది సహజంగానే వస్తుంది. భౌతికపరమైన మన యొక్క ప్రయత్నాల ద్వారా అది సిద్ధిస్తుంది మనకి. కానీ ధ్యాన శక్తిని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు కోరికల కోసం. అది ఇప్పుడు పిల్లల కోసం ఏదైనా కోరుకోవచ్చు కదా మేడం? నేనేమంటున్నా సార్, మీరు భౌతికపరమైన ఏవి కోరుకోకుండా ఉంటేనే మంచిది. అవునా, సరే. ఇప్పుడు అది మీ స్పిరిచువల్ గ్రోత్ కు అవసరమేమో. మీరు చేసిన ధ్యాన శక్తి మీరు పిల్లల కోసం కోరుకుంటారు, ఓకే, అక్కడ పిల్లలకు అది పనిచేస్తుంది, వెళ్తుంది. కానీ అక్కడ మీ స్పిరిచువల్ గ్రోత్ బ్రేక్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలు అనేది దేనికి ఖర్చు చేయాలో దానికే చెయ్యాలి. కానీ అది దేనికి చేయాలో మనకు తెలియదు. కానీ మన సోల్ చూసుకుంటుంది. ఎందుకంటే మెడిటేషన్ లో మన సోల్ తో మనం కనెక్టివిటీలో ఉంటాము. అది ప్రాపర్ గా అందుతుంది అనమాట ఆ శక్తి. అలాగా మనం ప్రత్యేకంగా ఏమీ కోరుకోకుండా ఉంటే మంచిది. అలాగా. సరే. ఓకే. ఇంకోటి మేడం, ధ్యానము అంటే ఏం మేడం? ధ్యానము అంటే ఏమిటియా? అవును మేడం. ధ్యానము అంటే మన లోపలికి మనం ఎరుకతో చేసే ప్రయాణం, మన ఆత్మతో మన కనెక్టివిటీ, మన లోపల ఉన్నటువంటి ఆత్మ భగవంతుడితో ఒక బంధం ఏర్పరచుకోవడం, ఆ భగవంతుడి యొక్క ఆ శక్తిని, ఆ విశ్వమయ ప్రాణశక్తిని మనము అధిక మొత్తంలో పొందడము. అలాగే ధ్యానము అంటే ప్లస్ యానము. అంటే సూక్ష్మ శరీరంతో చేసే ప్రయాణము. మనం భౌతిక శరీరంతో ప్రయాణాలు చేస్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం కదా. ఆ విధంగా సూక్ష్మ శరీరంతో ఎక్కడికి ప్రయాణం చేస్తాము? సూక్ష్మ లోకాలలోకి ప్రయాణం చేసి అక్కడ ఉన్న జ్ఞానాన్ని పొందుతాము. మనలోకి మనం అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడు మన ఆత్మ అనంతమైనది, అది ఇప్పుడే లేదు. ఇప్పుడు నేను ఈ బుక్ లో ఒక పేజీ చదువుతున్నానండి. ఈ బుక్ లోని ఈ పేజీ నా యొక్క ఈ లైఫ్, కానీ ఈ మొత్తం పుస్తకం నా యొక్క ఆత్మ చరిత్ర. సో ఈ పేజీ నాకు ఎప్పుడు అర్థం అవుతుంది? నాకు ఆ ముందు పేజీలు చదివితే కానీ సరిగ్గా అర్థం కాదు కదా. అలాగే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ జన్మలో జరుగుతున్న దానికి కారణం గత జన్మల్లో ఉంటాయి. ఇప్పుడు మనం మంచి వాళ్ళుగా ఉంటాము, ఎవరికి హాని చేస్తలేము, కానీ మనకి జబ్బులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఆ కారణం తెలుస్తుంది. ఏంటి?
నేను ఇప్పుడు బాగున్నాను, ఓకే, గతంలో ఎవరికైనా ఇది చేశానేమో, నేను ఇది ఇచ్చానేమో, అవగాహన వస్తుంది అనమాట. ధ్యానం అంటే అవగాహనతో కూడినటువంటి జీవిత యానము. జీవితం ఇంకోటి కాదు మేడం, ఇప్పుడు మీరు అంతరంగంలోకి చూడంటున్నారు కదా మేడం, కళ్ళు మూసుకుంటే మనకు ఏం చూసి ఏం లోపల ఉంటుంది మేడం? లోపలంతా ఏముంది? శూన్యమే కదా మేడం? లోపలంతా శూన్యమే ఉంటుంది. శూన్య స్థితికి ఎప్పుడు వెళ్తాము? మనం నేర్చుకోవాల్సినవి అన్ని నేర్చుకున్నప్పుడు, మనకు అన్నింటికి పరిష్కారం దొరికినప్పుడు, మనకి అన్నింటికి సమాధానాలు దొరికినప్పుడు, అది సమాధి స్థితి అంటారు. ఫస్ట్ సమాధి స్థితిలోకి వెళ్తాము. మనసు శూన్యమైనప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆత్మ ద్వారా పరమాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. పరమాత్మ ద్వారా మనకి ఆత్మ ద్వారా ఆత్మజ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఇంకా మనము ఎదుగుతూ ఉంటామో ఆత్మపరంగా, ఈ సృష్టి రహస్యాలు తెలుస్తాయి. విశ్వంతో కనెక్టివిటీలో ఉంటాము. ఆ రకంగా సృష్టి రహస్యాలు తెలుసుకోవడమే మరి బ్రహ్మజ్ఞానం అన్నమాట. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొందుతామో, ఎప్పుడైతే అన్ని విషయాల పట్ల మనకు అవగాహన వస్తుందో, అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయో, అది సమాధి. ఎప్పుడైతే ఆ సమాధి స్థితిని పొందుతామో, ఇంకా దానికి బియాండ్ ఏంటి? ఏమీ లేదు, శూన్యము. ఆ శూన్య స్థితిని అప్పుడు అనుభూతిలోకి వస్తాము. అది అనుభూతిలోకి రావడానికి కోసమే ఈ ప్రయాణం అంతా, ఈ సాధన అంతా. అది సార్. అంటే మనసు శూన్యం చేసుకోవాలా మేడం? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మనసును శూన్యం, ఎంటీగా ఉంచుకోవడం, ఆ గదిని శుభ్రంగా ఉంచుకోవడం చెయ్యాలి. చేసినప్పుడు ఆత్మతో మనం ఒక కనెక్టివిటీలో ఉంటాము. సబ్ కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అవుతాము. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇప్పుడే కాదు, మనం ప్రీవియస్ బర్త్ లో ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో సాధన చేసి జ్ఞానము శక్తి రెండు అక్కడ కూడబెట్టుకున్నాము, సేవ్ చేసుకున్నాము. అది ఉంది, కానీ దాన్ని డ్రా చేసుకుంటేనే కదా ఇప్పుడు మనకి ఉపయోగపడేది. ఆ సేవింగ్ ని ఆ డ్రా చేసుకోవడం అనేది ఈ బ్రెత్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు జరుగుతుంది. ఎంతో అద్భుతమైన టెక్నిక్ అండి. అద్భుతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. కరోనా టైంలో నేను ఒక్క రోజు కూడా భయపడలేదు. అదేదో గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కాబట్టి ఆ శానిటైజర్ రాసుకోలేదు, కానీ మాస్క్ మాత్రం బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకునేదాన్ని. కరోనా గురించి ఒక్క రోజు కూడా ఇంచు కూడా భయం రాలేదు నాకు. ఎంత మందిలో, వేల మందిలోకి వెళ్ళినా. ఎందుకంటే ధైర్యం వస్తుంది ధ్యానం చేస్తే. నేను చాలా పిరికిదాన్ని యాక్చువల్ గా, కానీ ఆ ధైర్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నాకు ధ్యానం నుండి వచ్చింది. ధ్యానం ఎప్పుడు మనకి ఒక కల్పవృక్షము, కామధేనువు లాంటిది. కానీ దానికి తగినంత సమయం ఇవ్వాలి, సాధన చెయ్యాలి, ప్యూర్ అవ్వాలండి. ఎంత ప్యూరిటీ ఉంటే అంత డివైనిటీ పెరుగుతుంది మన లోపల. కొందరు ఎంతో సాధన చేసి జ్ఞానము శక్తి పెంచుకుంటున్నారు, కానీ ఈగో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ ప్యూరిటీ పోతుంది. దానికి మనకి రావణాసురుడే మంచి ఎగ్జాంపుల్. గొప్ప ధ్యాని, తపస్సు చేశాడు, ఆత్మజ్ఞానం పొందాడు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టాడు. ప్యూరిటీ లేదు ఆయన లోపల, అందుకే రాక్షసుడుగా జీవించాడు. చెక్ చేసుకోవాలి, మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, అంగీకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన లోపల ఒక సరికాని గుణం కనిపించింది అంటే దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యాలి. అది గొప్ప క్వాలిటీ. ఒప్పుకోం, మన మనసు ఒప్పుకోదు. అమ్మో నేను అలాంటి వాడిని కాదు అనుకుంటాము, కానీ అది కాదు. మేడం ఒక్క డౌట్ మేడం, ఇప్పుడు మనము ధ్యానం చేస్తా అంటాం మేడం, శ్వాస ఉన్నంత వరకు బాగానే ఉంటుంది మేడం, కానీ శ్వాస అనేది స్టాప్ అయిపోతే మరలా ఆలోచనల మీద పోతుంది. శ్వాస స్టాప్ అవడం అనేది ఉండదు. మనం అలా శ్వాసను గమనిస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఆ బ్రెత్ కు ఒక లెంత్ ఉంటుంది సార్. ఆ బ్రెత్ లెంత్, ఆ నిడివి అనేది తగ్గుకుంటూ వచ్చి ఒకానొక టైంలో ఇక్కడ మనము థర్డ్ ఐ ప్లేస్ లో, ఆజ్ఞాచక్రం ప్లేస్ లో అది అక్కడ స్థిరంగా నిలిచిపోతుంది. అప్పుడు మనకి ఏమీ వినిపించదు, సౌండ్లు కూడా ఉండవు. అలాంటి ఒక సైలెంట్ స్టేట్ లోకి వెళ్తాం మనం. ఇక అప్పుడు ఆలోచన ఉండదు, శ్వాస ఉండదు, మనము ఉండం అక్కడ. అదే ఒక ఆ సమాధి స్థితి అంటే. అది కొన్ని క్షణాల అనుభూతి కలగవచ్చు, కొంత సమయము కలగవచ్చు, ఇక వారి స్థితిని బట్టి
వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. సరే, థ్యాంక్స్ మేడం. చాలా చక్కగా చెప్పాను. మనకు డౌట్స్ ఉండే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి. థ్యాంక్స్. ఇది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు రేస్ చేసిన డౌట్ మీకే కాదు, అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఆ సమాధానం ఉంటాయి చాలా మందికి ఇలాంటి, కానీ వాళ్ళు బయటకు వచ్చి అడగలేరు. తెలియని తెలుసుకోవాలి, అది గొప్ప క్వాలిటీ. థ్యాంక్ యూ మేడం. మేము కొత్తగా వచ్చినాం మేడం, అందుకు అడుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మాస్టర్స్ మాధవరావు సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మాధవరావు సార్. మూర్తి సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, నేను చేతులు వేలు పెట్టుకొని లేను మేడం. చెప్పండి ముద్ర సార్. పెట్టుకుంటే ధ్యానానికి బాగుంటుంది మేడం. ముద్ర ఏ ముద్ర అయితే ఒకే. ధ్యానం చేసినప్పుడు ఇదే పోస్చర్ లో చెయ్యాలి. మీరు ప్రత్యేకంగా ఇప్పుడు మేడం వాళ్ళు నేర్పిస్తున్నారు కదా, ఆ ముద్రలు అనేటివి వేరే టైంలో వేసుకొని కూర్చోండి. కానీ ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రము చేతులు వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాలు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. ఇదే ధ్యానం పోస్చర్. ఇంకా ప్రత్యేకంగా మనకేమన్నా ఆరోగ్యం కోసము ముద్రలు వేసుకున్నప్పుడు అది వేరే టైంలో వేసుకోవాలి. ధ్యానం టైంలో ధ్యానం పోస్చర్ లోనే కూర్చోండి. హ్యాండ్ లేదంటున్నారా? అవును మేడం. ఓకే, హ్యాండ్ లేకపోతే కనుక జస్ట్ మీ సింగిల్ హ్యాండ్ ని లాక్ చేసేయండి. ఒక హ్యాండ్ ఉంది కదా, ఉంది. ఒక హ్యాండ్ లాక్ చేసుకొని కూర్చోండి, అంతే. ముద్ర అంతా ఏమి అవసరం లేదు మేడం. ఇంకా మీరు 2 చేతులు ఉంటేనే కదా సార్ చేతులు వేళ్ళల్లో పెట్టేది. మీరు ఒకటే ఉందంటున్నారు కాబట్టి ఆ ఉన్న ఒక చేతినే మీరు ఇలా లాక్ చేసేసుకోండి, అంతే. మనకి ధ్యానంలో శక్తి వచ్చినప్పుడు చేతుల్లోకి కాళ్ళల్లోకి బాగా వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఇంటర్లాక్ చేస్తామో ఆ లోపలి చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, కండ్ల ద్వారా వచ్చే శక్తి మళ్ళీ తిరిగి మన లోపలికే వస్తుంది, బయటకి వేస్ట్ కాకుండా ఉంటుంది. దానికోసం లాక్ చేసుకోవడం అన్నమాట. ఓకే, అర్థమైందా సార్? ఓకేనా సార్? డౌట్ క్లియర్ అయిందా సార్? మూర్తి సార్ వెళ్ళిపోయారు అనుకుంటా మేడం. మాధవరావు సార్ మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే సార్. నేను కూడా ఇప్పుడు టైం ఒకసారి ఇట్లానే చూసుకుంటున్నాను, మళ్ళీ ఇది రెండోసారి కూడా చూస్తున్నాను. చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం మేడం ఇట్లాంటి చేయాలని. ఇంతకుముందు వేరే గురువు గారి దగ్గర యోగా చేస్తుంటే అట్లానే జూమ్ యాప్ ద్వారానే యోగా క్లాస్ లో చేశాను. ఇక నేను మామూలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మేడం, అది కొంచెం ఎక్కువ టెన్షన్స్ ఉంటుంటాయి అన్నట్టు. పని వాళ్ళతో పనులు చేయించుకోవడము ఇట్లాంటి టెన్షన్ తోటి కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేకపోతుండేది అన్నట్టు. వీలైనప్పుడల్లా వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాను. కానీ యోగా కంటే కూడా ఈ ధ్యానం అనేది నాకు చాలా బాగా పనిచేస్తుంది మేడం. నా మైండ్ ఆలోచనలు కానీ నేను ఎక్కువ టెన్షన్ తీసుకునే అవసరం రావడం లేదు. ఒకసారి వాళ్ళకి చెప్పిన వాళ్ళు చేసేసుకుంటుంటారు, తర్వాత నేను నా టైము అన్ని పనులన్నీ చక్కబెట్టుకొని వెళ్ళి వర్క్ చూసుకునే సమయం దొరుకుతుంది. నాకు టెన్షన్స్ అన్ని కూడా చాలా పూర్తిగా తగ్గాయి మేడం. ఇంతకు ముందు అంతా కూడా బాగా టెన్షన్ ఉంటుండేది. ఇక్కడ ఏమైతుందో, అక్కడ ఏమైతుందో, పిల్లలు ఏమైతున్నారో, నేను ఎట్లా చేస్తున్నానో, నేను తెలిసి చేస్తున్నానా, తెలియక చేస్తున్నానా అనే భయం అనేది ఉండేది. కానీ ఇప్పుడు నాకు
ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అన్నట్టు ఆ నేను చేసే పనుల మీద. ఓకే సార్, గుడ్. అదంతా కూడా ఈ ధ్యానం వల్లనే నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను మేడం. అవును సార్. ధ్యానము విశిష్టత ఎంత గొప్పది అంటే, ఇప్పుడు చిన్న చెప్తాను సార్, చిన్న లిటిల్ స్టోరీ. ఒక అమ్మమ్మ ఉంటుంది, ఆమెకు ఒక పూల తోట గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ ఆమె చూసుకుంటుంది. ఒకసారి ఆమె ఊరికి కొంతకాలం వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అయ్యో నా తోట ఎట్లా అని బాధపడుతుంటే ఒక మన్మరాలు ఉంటుంది. అమ్మమ్మ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అంటుంది. సరే బిడ్డ, రోజు తోటకు చెట్లన్నిటికీ చక్కగా నీళ్లు పట్టు అంటుంది. సరే అమ్మమ్మ ఊరికి వెళ్ళింది. ఈ అమ్మాయి రోజు వెళ్తుంది, నీళ్లు పడుతుంది, వస్తుంది. అలా కొంతకాలం గడిచిపోయింది. అమ్మమ్మ ఊరు నుండి వచ్చి అమ్మాయి ఇక నా తోట చూసుకుందాము, నా గార్డెన్ చూసుకుందాము, ఎంతకాలం అయిందని వెళ్ళి ఆ గార్డెన్ చూసి షాక్ అయిపోతుంది, అవాక్ అయిపోతుంది, బాధపడిపోతుంది. ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. మరి అమ్మాయి నీళ్లు పట్టలేదా అంటే పట్టింది. కానీ ఎక్కడ పట్టింది అంటే కొమ్మలకి రెమ్మల వరకే మాత్రమే పట్టింది. వేరు వరకు నీరు పోలేదు. చెట్టుకు వేరు ఎలాంటిదో ఈ మనిషికి ఆత్మ అలాంటిది. మనము లోపలున్న ఆత్మ ఈ కంటికి కనిపించే శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. ఆత్మకి శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే కేవలం ధ్యానంలో వస్తుంది. అందుకోసమే ధ్యానం అంత గొప్పది. ఓకేనా సార్? మన శరీరానికి, మన జీవితానికి మూలమైంది ఆత్మ. ఆత్మ కోసం చేసేది కేవలము ధ్యానము, జ్ఞానమే, రెండే. మిగతాదంతా కూడా ఈ బాడీ కోసమే చేస్తున్నాము, ఈ మనసు కోసమే చేస్తున్నాము. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? మనము టైం లేదు, సమయం లేదు అనేటువంటి సమాధానాలు రావద్దు మన దగ్గర. అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం దానికి సమయం ఇవ్వాలి. ఇద్దామని మనసు ఉంటే మార్గం ఉంటది. మనసే లేనప్పుడు మార్గం కనిపించదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఈ ఎందుకు, ఏమిటి, ఎలా అనేది చాలా బాగా అర్థమైంది మేడం. మన కర్మలే మన రోగాలు, మళ్ళీ మన కరోనా గాని అవన్నీ మనకి ఏదో ఒకటి నేర్పించడానికే వస్తాయి అనేది కూడా చాలా మంచిగా అర్థమైంది మేడం. నేను ఈ క్లాస్ లో చేసి 20 days అవుతుంది మేడం. అంతకుముందు చేరాను మేడం మే నెలలో. ఏదో కొంచెం 10 రోజులు అలా ధ్యానం చేసి మళ్ళీ వదిలేసాను. నాకు కొంచెం టైం ఉన్నప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం చేస్తున్నాను మేడం. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి, అవి చాలా వరకు క్లియర్ అయింది. ముఖ్యంగా సైనస్ తో చాలా ఇబ్బంది పడేదాన్ని. ఓకే. ఆ సైనస్ అనేది నాకు క్యూర్ అయింది మేడం ఈ 21 days లో. ధన్యవాదాలు మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి మనకి ఇటువంటి గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారికి నా ఆత్మ నమస్కారాలు మేడం. మీకు కూడా నా ఆత్మ నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈ జూమ్ లో మనకి అందరినీ ఒక చోట చేర్చి జ్ఞానాన్ని అందిస్తున్న మహాతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, మార్నింగ్ ఉదయాన్నే క్లాసులు కండక్ట్ చేస్తున్న లలిత మేడం గారికి కానీ అందరికీ నా ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. ఇంత తక్కువ టైంలో అంత ఆరోగ్య అదే సైనస్ అనేది నిజంగా అంత ఈజీగా వెళ్ళిపోదు. అలాంటి దాన్ని తగ్గించుకున్నారంటే మీ అనుభవం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు లక్ష్మి మేడం. పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం. మీరు చెప్పినవన్నీ ఆల్రెడీ విన్నాము, మళ్ళీ రివైజ్ అయినట్టుంది. చాలా బాగుంది మేడం. అన్ని క్లాసులలో వస్తూనే ఉంటాయి, అయినా కూడా మర్చిపోతూనే ఉంటుంటాం కదా. చాలా బాగుంది. మీరు అన్ని చెప్తూ ఉంటే ఏంటంటే మళ్ళీ మేల్కొల్పు లాగా గుర్తు చేస్తున్నట్టు చాలా బాగుంది మేడం. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను. నిన్ననే ఒక ఆవిడ అసలు 3 months నుంచి నా దగ్గర రావాలనుకుందంట. ఒక ఆంటీ 50 years ప్లస్ ఉంటది.
మెడిటేషన్ నా దగ్గర నేర్చుకోవడానికి 3 months నుంచి రావాలనుకుంటుందంట. నిన్న నైట్ వచ్చి ఇంకా చాలాసేపు కూర్చొని ఎలా చేయాలి, ఎట్లా, రోజు ఏ టైంకి రమ్మంటావు అనేసి వచ్చి అడిగి వెళ్ళింది మేడం. ఓకే. ఓకే మేడం, చాలా బాగుంది మేడం. నేను చిన్న పిల్లలకు కూడా క్లాస్ సండే ఎవ్రీ సండే తీసుకుంటాను మేడం. ఏమైనా గైడెన్స్ ఎట్లా అనేసి ఏమన్నా చెప్పగలుగుతారా? లింక్ పెట్టండి మేడం. ఓకే మేడం. ఓకే. సండే 6కి ఏమన్నా మీకు వీలవుతే అట్లా చెప్పండి ఈవినింగ్. నేను చెప్తా మేడం. మేడం దగ్గర నుండి మీ నంబర్ తీసుకొని. ఓకే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, పారిజాత మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. శివరాం సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, నాకు ధ్యానం చేసుకుంటే పక్కన ఏంటి వస్తా ఉంటాయి మేడం 24 గంటలు. ఒక్కొక్కసారి మటుకు అదేదో తేలిపోయినట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు మేడం అట్లా? ఇప్పుడు ధ్యానంలో కొన్ని మనం సూక్ష్మ శరీరం ద్వారా కూడా అనుభవిస్తాము. ఈ శరీరంతో అనుభవించాల్సిన కర్మలని మన సూక్ష్మ శరీరము తక్కువ టైంలో, అంటే 1 సంవత్సరం పాటు ఏదో ఒకమైన ఇబ్బందితో ఏదో రకంగా అనుభవించాల్సింది కొన్ని క్షణాల్లో ఇది తీర్చేసుకుంటుంది అనమాట. అందుకే ధ్యానం చేస్తే కర్మలు దగ్ధం అవుతాయి, ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అని ఎందుకన్నారు అంటే ఆ ధ్యాన శక్తి అంత గొప్పది. ధ్యానంలో రకరకాల అనుభవాలు రావడం అనేది సహజము. శరీరము, తల బరువెక్కడము, తేలికవడము, లేదు మనకెక్కడైనా మనకే తెలియకుండా ఇంకా లోపల అనారోగ్యం ఉన్నా కూడా అక్కడ ధ్యానంలో వచ్చి శక్తి ప్రసారం జరిగినప్పుడు హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ జరిగినప్పుడు నొప్పులు వస్తాయి, దురదలుగా అనిపిస్తుంది, కలర్స్ కనిపిస్తాయి, థర్డ్ ఐ విజన్స్ ఉంటాయి, తర్వాత సూక్ష్మ శరీర యానం చేస్తాము. అట్లానే మన సోల్, మన ఆత్మ మల్టీ డైమెన్షనల్ సోల్. అంటే మీరిప్పుడు ఇక్కడ ఈ శరీరంలో మీ ఆత్మ ఎలాగుందో ఇలాగా వేరే వేరే లోకాలలో ఎట్ ఏ టైం ఏకకాలంలో ఎన్నో శరీరాలను తీసుకొని ఎన్నో అనుభవాలను ఎన్నో లోకాలలో ఒకేసారి పొందుతుంది ఆత్మ. అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ శరీరం ద్వారా ధ్యానం చేసినప్పటికీ ఆయా మన వేరే లోకాల్లో ఉన్న మన శరీరాలకు సంబంధించి కూడా మనకి అక్కడ కూడా ఏమన్నా హీలింగ్స్ జరుగుతాయి, వాటిని కూడా మనం క్లియర్ చేసుకుంటాము. ఓకే సార్. ఎక్కడ మేడం? ఇప్పుడు మన ఆత్మ, ఇప్పుడు సినిమా ఉంది, సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ ట్రిపుల్ రోల్ చేసేవారు కదా, అంటే ఒకేసారి మనకి 3 పాత్రల్లో కనిపించేవారు కదా. అలాగా మనము ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నట్టుగానే మన ఆత్మ ఈ సమయంలోనే ఎన్నో లోకాల్లో ఎన్నో శరీరాలలో ఉంది. అక్కడ జరిగే మార్పులు కూడా మనం ఇక్కడ కాస్త అనుభూతి చెందుతాము, అనుభవంలోకి వస్తాయి. ఏమన్నా రానియండి, ధ్యానం చేసినప్పుడు ఏ అనుభవాలు వచ్చినా జస్ట్ ఒక సాక్షిలాగా చూస్తూ ఉండండి. మనకి మంచి మాత్రమే జరుగుతుంది ధ్యానం ద్వారా. ఇప్పుడు నిద్రలో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కదా, నిద్ర నుండి లేవగానే అన్ని వదిలేస్తాం మనం. అయ్యో ఇది ఎందుకు ఇలా జరిగిందే ఇట్లా అని మనం ఆలోచిస్తామా? ధ్యానం అంటే ఎరుకతో కూడిన నిద్ర, నిద్ర అంటే ఎరుక లేని ధ్యానము. ఇక్కడ ఎరుకలో ఉన్నాం కాబట్టి మనకు అన్ని తెలుస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. జస్ట్ ఓకే చూస్తూ ఉండండి. ఒక్కొక్కసారి ఏదన్నా వచ్చినప్పుడు దీని నుండి నేనేం నేర్చుకోవాలి, ఆ జ్ఞానం నాకు అందాలి నా ఇన్నర్ నుండి, అంతరంగం నుండి అని కోరుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నాయి మేడం మాకు మామూలుగా, కాబట్టి తగ్గినాయి. ఎందుకు తగ్గినాయో నాకు అర్థం కాలేదు. ధ్యానం వల్ల తగ్గినాయో మాతల్లో తగ్గినాయో నాకు అర్థం కావట్లేదు. తగ్గినాయి కదా, అదే సంతోషం లేండి. ధ్యానం వల్ల తగ్గినా మాత్రల వల్ల తగ్గినాయి. ఓకే, హ్యాపీ. ధ్యాన శక్తి పనిచేసి ఉండొచ్చు, మాత్రలు కూడా కొంతవరకు పనిచేసి ఉండొచ్చు. మా అమ్మకి మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఏ మాత్ర వేసుకోలేని అప్పటికే ధ్యానంలోకి వచ్చా. అమ్మా ధ్యానం చేసుకో అన్న, ధ్యానం చేసింది, ఒక్క గోలి కూడా వాడలేగామే.
అయ్యో కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఆపరేషన్ చేసినా సక్సెస్ అవ్వచ్చు లేదు అన్నారు డాక్టర్. కాదన్నారు మరి అంత చేసుకుంటే పవర్. గ్యారంటీ ఇవ్వట్లేదు. ఆ అంటే ఈమె మోకాళ్ళ నొప్పి కారణం ఎక్కడుంది? గత జన్మల్లో చేసిన కర్మ. ఆ కర్మ రిలీజ్ అయిపోయింది ఆమె ధ్యానం చేయగానే, మాయం అయిపోయింది మోకాళ్ళ నొప్పులు. అందుకే అంత గొప్పది కాబట్టే అందరికీ అందాలి ఇది. నాకు ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఎందుకు మనం తేలిపోయినట్టు ఉంటుంది, అట్లా పడిపోయినట్టుగా ఉంటది. ఎనర్జీ వచ్చినప్పుడు మన శరీరము తేలికగా అయిపోతుంది, కాంతి దేహంగా కూడా మారుతుంది ఒకానొక టైంలో. అంటే చూడడానికి మీరు ఇలా పర్సనాలిటీ ఇలాగే కనిపించినా బరువు తగ్గుతుంది, వెయిట్లెస్ అవుతాము. అట్లా మీ పూర్ణ ఆత్మని కోరుకోండి ధ్యానంలో కూర్చున్నప్పుడు. నా శరీరాన్ని, మనసును, నా బుద్ధిని, నా ఇంద్రియాలను ధ్యానంలో వచ్చే శక్తిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా నీ సహాయాన్ని నాకు అందించు అని కోరుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం ఇంకా ఎవరు లేరనుకుంటా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది చాలా బాగుంది సజ్జన సాంగత్యం. నిజంగా అందరూ ఎంత అద్భుతంగా ఉన్నారో, ఎంత చక్కగా సాధన చేస్తున్నారు. మొన్ననే వచ్చామంటున్నారు కానీ ఎంతో జబ్బులు తగ్గించుకుంటున్నారు అంటే నిజంగా ఎంతో అద్భుతమైన స్థితిలో ఉండి ఎంతో డెడికేషన్ తో ధ్యానం చేస్తున్నారు, శ్రద్ధతో జ్ఞానం పొందుతున్నారు. ఇలా గ్రూప్ మెడిటేషన్ తప్పకుండా ఉపయోగించుకోండి సార్. మనం ఇండివిజువల్ గా ఒకరుగా చేసుకునేది అనుకుంటే గ్రూప్ గా చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ వేరుగా ఉంటాయి. సో మళ్ళీ మీరు పొందేదాన్ని ఇతరులకు చెప్పండి. ఇంట్లో అయితే చేస్తాంలే అనుకుంటాం గానీ ఇట్లా గ్రూప్ లో ఉంటే కనుక కంపల్సరీ జాయిన్ అయి చేస్తాం కదా మేడం. అలా చేస్తున్నారు, మాట్లాడడానికి కూడా ఇప్పుడు బాగా ముందుకు వస్తున్నారు. అదే ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా మేడం, గ్రూప్ లో అయితే ఎక్స్చేంజ్ అవుతుంటాయి కదా, అలా కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అంటే మాస్టర్స్ తో కూడా మాట్లాడితే మనకు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. మనకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా మాస్టర్స్ కి తెలుస్తుంది. ఇంకా అవి కూడా కొంచెం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలుసుకుంటున్నారు మేడం. బాగా ముందుకొస్తున్నారు. ఇది మన పత్రిజీ ప్రబోధాలలో కూడా చాలా ఎగ్జాంపుల్‌తో చాలా అర్థమయ్యే సులభంగా సరళంగా ఉంది మేడం. ఈ భాష కూడా చాలా బాగా అర్థమైంది అందరికి. ఇప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో కూడా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా మీరు సున్నితంగా, సులభంగా చెప్తూనే ఉంటారు మేడం. ఎక్కడ కూడా అసలు ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చాలా కరెక్ట్‌గా వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి అంతా పత్రిజీ నుండి పొందిన జ్ఞానమే మేడం. అంతే. సాధన ఇంత మంచి జ్ఞానం. జ్ఞానాన్ని మీతో పొందగలిగాం మేడం మేము. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఓకే, మరి మహావతార్ బాబాజీ కూడా ప్రణామాలు. ఎంతో చక్కగా వారి ఎనర్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంతమంది ఇంత అద్భుతంగా. రాత్రి కూడా నేను ఆ జూమ్ లో కొద్దిసేపు జాయిన్ అయ్యాను మేడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత 40 మెంబర్స్ నియర్లీ గ్రూప్ గా కనెక్ట్ అయిపోయి చేస్తున్నారు, ఇన్ని జూములు నడుస్తున్నా కూడా అంటే నిజంగా ఎనర్జీ నేను పర్సీవ్ అయ్యాను. సో చాలా హ్యాపీ, అందరూ చాలా లక్కీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ.